మాతృదేవోభవ. నవనీతమును నాకు నోట నిడగా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నా భాగ్యంబులాయమ్మవే నా భాగ్యంబులాయమ్మవే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 127వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతానయాంతి భూతేజ్య యాంతి మధ్యాజనోపి మాం. ఏ రకమైన ఆరాధనను కూడా భగవంతుడు తిరస్కరించకుండా అన్ని రకాల ఆరాధనలు చివరికి నన్నే చేరుస్తాయని చెబుతున్నాడు. ఇంత ఓదార్పు ఇంత ధైర్యం ఉంది హిందూ ధర్మం. ఇంత ఓదార్పు ఇంత ధైర్యం మరో ధర్మంలో కనపడదండి అసలు. యాంతి దేవవ్రత దేవాన్. అర్జున, దేవతలను నర్చించేవాళ్ళు దేవలోకాలకే చేరుకుంటారు. వారి సంకల్పమే అది. పితృన్ యాంతి పితృవ్రతాహ. పితృదేవతలను నర్చించేవారు పితృలోకాలకే చేరుకుంటారు. భూతానయాంతి భూతేజ్య. పంచభూతాలంటాం. పృథివీ, అగ్ని, వాయువు, జలము, ఆకాశము. వరుణదేవుణ్ణి జలం, వాయుదేవుడు వాయువు, అగ్నిదేవుడు అగ్ని. వీరు నర్చించేవారు వారి లోకాలకే చేరుకుంటారు. అలాగే మధ్యాజనోపి మామ్యాంతి. ఇవి వద్దు, అన్నిటికీ మూలమైన పరమాత్మ కావాలి మాకు. నిరాకార నిరంజన స్వరూపుడైన పరమాత్మ కావాలి అని బ్రహ్మజ్ఞానంతో ఆ బ్రహ్మచింతనతో ఉండి నన్ను ఆరాధించేవారు నన్నే చేరుకుంటారు. ఇందులో ఎక్కడైనా భగవంతుడి ప్రమేయం ఉందండి అసలు? నేను ఇలా చేస్తాను, ఇలా ఉంటానని చెబుతున్నాడు ఆయన. మీరు చేసుకునేవానయ్యా అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాల్సింది మనమా కాదా? మనం చాపేసేసి అన్యాయం చేస్తారని ఆయనకి ఏం పనండి? ఎవరినైనా ఒకరిని ఆయన ప్రత్యేకించి అనుగ్రహిస్తే ఆయన పక్షపాతం అవుతాడు. ఆ అనుగ్రహించదగిన పుణ్యం మనం చెయ్యాలంటారు. పుణ్యం అంటే ప్రయత్నం. పుణ్యం అంటే ఆకో పువ్వో పెట్టడం పూజ కాదు, ప్రయత్నం. ఆ ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు నన్ను సరస్వతీదేవి రూపంలో అనుగ్రహించాడు. నాకేం అనుమానం లేదు ఆ విషయం చెప్పడానికి. నాకు ఉన్నదంతా సరస్వతి కటాక్ష. సరే, లక్ష్మికి కూడా లోటేం లేదు, ఏం ఇబ్బంది లేదు. నాకు అనుగ్రహం ఎలా కలుగుతోంది? ఇంటి దగ్గర ఉంటే 10 గంటల్లో నేను రోజు అరగంటకి పుస్తకంలో ఎంత చొప్పున 22 పుస్తకాలు చదువుతాను. ఇదే ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో స్వయంగా ఆర్కే గారికి చూపించాను. అయితే నేను కవి సమయం అని పెట్టుకుని 10 గంటలు రోజుకు సమయాన్ని కేటాయించుకుని అవధానాలు మళ్ళీ నా అవధానాల పుస్తకాలు నేను చదవడం ఒక అరగంట, ఇతరుల అవధానాల పుస్తకాలు చదవడం ఒక అరగంట. అలాగే ఒక ప్రాచీన తెలుగు కావ్యం, ఒక ప్రాచీన సంస్కృత కావ్యం, ఒక నవీన తెలుగు కావ్యం, ఒక నవీన సంస్కృత కావ్యం, ఒక నాటకం, అలాగే దినపత్రిక. ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఈ చివరి నుంచి ఆ చివరికి చదవాల్సిందే. గంట మరీ 3 గంటలు, 1 గంట సమయం. చాలా మంచి విషయాలు వస్తాయి మనకు. అవసరమైన ప్రతిదీ అని కాదు. గంట సరిపోతుంది. మనకు పావు గంట ఎక్కువైంది. షూటింగ్ కానీ మీటింగ్ కానీ లేకుండా ఇంట్లోనే ఉంటే 10 గంటలు సమయాన్ని కేటాయించడమే. సరే, షూటింగ్ ఉంటే ఒకసారి 8 భాగాలు 10 భాగాలు చేసేస్తాం, అది వేరే. అప్పుడు కూడా కారులో పెడుతూ చదువుతాను, వస్తూ చదువుతాను. ఖచ్చితంగా కారులో ఇప్పుడు ఈ షూటింగ్ వచ్చినా కూడా నా దగ్గర అభిజ్ఞాన శాకుంతలం మొత్తం నాటకం వ్యాఖ్యానంతో ఉంది, చదువుతున్నాను. ఇదివరకు చదివిందో ఒకసారి ఎప్పుడు మళ్ళీ చదువుతున్నాను కాస్త గట్టిపడ్డానికి. అంటే ఇలా ఎన్నో చదువుతూ ఉంటే ఈ కృషి మనం చేస్తుంటే ఈ రంగంలో భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు. అందుకని ఈ కృషి చేయడం మానేసి సరస్వతీదేవి మంత్రం ఒకటి పట్టుకొని నేను జపం చేస్తానంటే అంత తేలిగ్గా లేరు దేవతలు. అంచేత ఏ కృషి చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఎవరిని ఆరాధిస్తే ఆ దేవతే అనుగ్రహిస్తుంది, ఆ దేవతకు సంబంధించిన విషయమే. అందుకని నీకు ఏది కావాలో దాంట్లో కృషి చేయడమే పూజ. యాంతి దేవవ్రత దేవాన్. ఉదాహరణ చూడండి, యజ్ఞయాగాదులన్నీ కర్మకాండలే కదా. దేవతలను నర్చించిన వారు దేవలోకాలకే పెడతారు. త్రిశంకు విషయంలో జరిగింది. త్రిశంకుడు ఒక మహారాజు కల్మాషపాదులను కూడా ఆయన అంటారు. ఆయనకి శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని ఓ పిచ్చి కోరిక కలిగింది. వశిష్ఠుని అడిగాడు, వీలు కాదని చెప్పాడు. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన వద్దని చెప్పాడు. పరమ సత్వగుణ సంపన్నుడు, ఆ మాటకు వస్తే గుణాతీతుడు. వద్దు, నేను మహారాజు అయితే ఏమిటన్నాడు ఆయన. నేను దగ్గర నేను ఉద్యోగం చేయడంలా, కుదరదని చెప్పాడు. వశిష్ఠునితో వైరం పెంచుకున్నాడు ఆ రాజు. వశిష్ఠునికి శత్రువుగా పేరు పొందినటువంటి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్రుడు కాదనొచ్చక
ఈయన ఋషే కానీ కాస్త రజోగుణం ఉన్న ఋషి. ముందు కాదన్నాడు ఈయన కూడా. అలా ఏంటంటే శరీరంతో స్వర్గానికి వెళ్ళడం ఎక్కడా లేదు అన్నాడు. వశిష్ఠుల వారు కాదన్నారండి, మరి అందుకని మీ దగ్గరికి వచ్చి. ఆహా, కూర్చో, ఇదే రజోగుణం అంటే. వశిష్ఠుల వారు కాదంటే వచ్చేస్తుంది అంటే ఆయన కాదన్న పని ఈయన చెయ్యాలి. ఓ రాజకీయ పార్టీ కాదంటే ఇంకో రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చి మీకు ఇవ్వలేదా, ఇంత సీనియర్ కదా అనడం ఇదో దొంగ నాటకం కదా. ఇంత సీనియర్లకి వీళ్ళ పార్టీలో వీళ్ళు ఇవ్వని సందర్భాలు లేవా? ఈ రాజకీయం ఎంతో అదే అంతేగా. ఆయన ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, యజ్ఞం చేశాడు. ఏం జరిగింది చివరికి? దేవలోకానికి ఈయన పంపిస్తే మంత్రశక్తితోటి, అప్పట్లో మంత్రశక్తి ఉంది, తంత్రశక్తి ఉంది, ఇప్పుడంటే యంత్రశక్తి. పంపిస్తే ఇంద్రుడు ఈయన పైకి పంపితే ఆయన ఇంద్రుడు వెనక్కి ఒక తాపు తన్నాడు, వెనక్కి తిరగమని. తన్ని పంపించాడు కిందకి. మళ్ళీ నీ ఇష్టం వచ్చిన వస్తే స్వర్గాల్లో వేస్తాం అనుకుంటున్నావా, ఇక్కడ ప్రవేశ పత్రాలు వేరే ఉంటాయి అన్నాడు. కిందికి వస్తున్నా మళ్ళీ విశ్వామిత్రుడికి అహంకారం వచ్చి నేను పంపిస్తే కాదంటాడా అని ఆయన కోసం కిందికి రాకుండా పైకి వెళ్లకుండా మధ్యలో ఓ స్వర్గాన్ని సృష్టించాడు. దాన్నే త్రిశంకు స్వర్గం అంటారు. ఇప్పటికి కూడా శాసనసభల్లో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే త్రిశంకు సభ అంటారు. అంటే అటు స్వర్గం కాదు ఇటు భూమి కాదని చెప్పడం అనమాట. అధికారం వచ్చినట్టు కాదు, రానట్టు కాదు. అంటే దేవలోకాలు కావాలని కూడా ఇంత యాతన పడితే దేవలోకం వచ్చిందా, మధ్యలో వచ్చింది, అది మళ్ళీ తర్వాత మానుకోవాల్సి వచ్చింది. ఇంత తపస్సు విశ్వామిత్రుడు వృధా అయిందే లేదు. ఈ తపస్సు బ్రహ్మజ్ఞానం కోసం చేసుంటే ఎలా ఉండేది? మనం కూడా కోరికల కోసం, పిల్లల కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం, పెళ్లిళ్ళ కోసం, మన ఆరోగ్యాల కోసం జపాలు తపాలు చేస్తే అంత మాత్రమే తీరతాయి. తర్వాత మళ్ళీ మామూలే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇంకో మాట, యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత. పితృదేవతలను సంతోషపెట్టడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలగదు. జనమేజయుడు ఉదాహరణ. ఆయన దారిని ఆయన పరిపాలన చేసుకుంటాడు. ఆయన పరీక్షిత్ కుమారుడు. తండ్రి పాము కాట వల్ల చనిపోయాడనే విషయం ఆయనకి పుట్టినప్పుడే తెలిసి ఇప్పుడు కొత్తగా ఒకటి చెప్పక్కల. ఇంతకాలం ఎవరు దాస్తే దాగే విషయం కాదు అది. ఎందుకంటే పరీక్షిత్తు వెళ్ళిపోకముందే జనమేజయుడికి పట్టాభిషేకం చేశాడు. ఏమి చిన్నకూరాడేం కాదు, ఆయన చేశాకే జరిగింది అది. వెళ్ళిపోయి ఆయన వెళ్ళాక ఏం చేశాడు, అప్పుడు వయసు ఉంది, మరి పుట్టకుండా ఆయన లేడుగా, తెలుసును. అప్పుడు ఆయన సర్దేసుకున్నాడు ఆ విషయాన్ని. తండ్రి మోక్షం పొందాడు కదా అనుకున్నాడు. తర్వాత ఎవరో ఉదంకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి ఆయనకి తక్షకుడితో గొడవ రావడం వల్ల ఆ తక్షకుడిని ఆయనేమీ చేయలేక అది రాజు చేత చేయించాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చి మీ నాన్నను తక్షకుడు గరిచాడు, అందువల్ల చనిపోయాడు, నువ్వు ఆ తండ్రికి పుట్టావా లేదా అని రకరకాల మాటలని DNA టెస్ట్ కూడా చెప్పి రెచ్చగొట్టి పారేసి సర్పయాగం చేయించాడు. ఇది ఏమంటారు దీన్ని? రజోగుణం కాకపోతే. విశ్వామిత్రుడు త్రిశంకువుకి అక్కడ, జనమేజయుడికి ఇక్కడ. ఇదివరకు లేని కోపం ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు? ఇదే రజోగుణం. దీంతో ఏం చూడండి, ఆ పితృదేవతలు ఎవరో చనిపోయినటువంటి పరీక్ష మహారాజు మీద ఆయన అడగనే లేదు ఆ విషయం. ఆయనకి జరిగిన అన్యాయానికి అది అన్యాయవాది, న్యాయవాది. ఆయన పావును మెడలో వేయడం వల్ల జరిగింది అది. ఆయన చేసుకున్నది ఆయన అనుభవించాడు. ఈయన మళ్ళీ పితృదేవతల అర్చన పేరు మీద రెచ్చగొడితే ఈయనకి జనమేజయుడికి వస్తే పితృలోకాలు వచ్చి ఉండొచ్చు, బ్రహ్మలోకంలో ఎక్కడో వచ్చాడు, పితృదేవతల లోకంలో ఉండొచ్చు, చెప్తే మోక్షం రాదుగా, అనుమానం ఏముంది? అలాగే జరత్కారుడు అనే ఒక ఋషి పితృదేవతలను సంతోషపెట్టడం కోసం పెళ్లి చేసుకుంటాడు. సంతానానికి అంటాడు, ఆస్తికుడిని సర్పయాగాన్ని ఆపింది ఆయన కూడా పితృలోకాలు వస్తాగా ఆయన మోక్షం రావుగా. అందుకే ఆ సంతానాన్ని కన్న తర్వాత ఆయన జరత్కారు భార్యను వదిలేసి వెళ్ళిపోయి మహత్తరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు ద్వారా ఆయన బ్రహ్మజ్ఞానం పొందుతాడు. అలాగే భూతానయాంతి భూతేజ్య. ఈ వాయువు ఒక భూతం, అగ్ని ఒక భూతం, వరుణుడు ఒక భూతం. ఇక్కడ భూతాలంటే దెయ్యాలు కాదు. అందుకని ఈ పంచభూతాలని, వాయుదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి, వరుణదేవుణ్ణి ఆరాధన చేస్తే ఆ లోకాలకే పెడతాడు. వరుణలోకం, వాయులోకం, యమలోకం, ఇంద్రలోకం, చంద్రలోకం భారతంలో ఉంటాయి ఈ వర్ణనలన్నీ. నారదుడు చేస్తాడు ప్రత్యేకంగా. ఆ పాండురాజు పితృలోకంలోనే ఎక్కడో ఉన్నట్టు అది ఆ లోకానికే. అలాగ వర్ణనలు చేస్తాడు. అక్కడ అగ్ని ఆరాధిస్తే అగ్నే కాపాడుతాడు, అగ్నిలోకానికే పెడతారన్నాను. ఉదాహరణ ఏమిటయా? ప్రవరుడు. మను చరిత్రలో ప్రవరుడు. ఆయన పొరపాటున కాళ్ళకి రాసుకున్న లేపనం కరిగిపోయింది. అప్పుడు ఒక గమ్మత్తు జరిగింది, ఒక క్షణం విరామం. ప్రవరుడు హిమాలయాలకు వెడితే ఏదో అక్కడ సిద్ధుడు ఇచ్చినటువంటి పాదలేపనం మంచు కరిగిపోయింది, బాగానే ఉంది. ఆయన ఎలా తప్పించుకుని వచ్చాడు? ఆయన బ్రాహ్మణుడు, నిరంతరం అగ్నిహోత్రం చేయడం ఆయనకు అలవాడు. సంధ్యావందనం, అగ్నిహోత్రం బ్రాహ్మణులుగా నిత్యవిధుడు, దాంట్లో తేడా ఉండదు ఇంకా. అందుకని ఏ అగ్నిహోత్రుడిని ఆయన ఆరాధన చేస్తున్నాడో ఆ అగ్నిని ఆశ్రయించాడు. దాన జపగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదంబుజధ్యానరతుండనేని పరదారధనాదుల గోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమంభోనిధిలోన గృంకకయమున్న రయంబున హవ్యవాహన అని అగ్నిదేవుని ప్రార్థించాడు. అగ్నిదేవుడే ఆయన శుభ్రంగా ప్రత్యేకమైన చార్టర్డ్ విమానం ఏర్పాటు చేసి తీసుకెళ్ళాడు. వేగంగా సాయంత్రం సంధ్యావందనం సమయం అయ్యేలోగా తీసుకెళ్ళకపోతే కుదరదన్నాడు. షరతులు పెట్టాడు.
అగ్నిదేవుణ్ణి ఆరాధించిన వాడు అగ్ని అనుగ్రహించాడు. తర్వాత ప్రవరుడు అగ్ని సంబంధమైన లోకాల్లోనే ఉన్నట్టుగా ఉంది పురాణాల్లో. ఆయన ఇప్పుడు బ్రహ్మజ్ఞానం పొందినట్టుగా లేదు. ఇంకో విశేషం ఏమిటంటే భాగవతంలో అష్టమ స్కంధంలో ఈ మనువుల గురించి ఉంటుంది. 14 మన్వంతరాలు మూలమైన స్వారోచిష మనువు, స్వయంభువ మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, చాక్షుష మనువు, రైవత మనువు, వయస్పత మనువు, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, ఇలాగే ఇంద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇలా మొత్తం ఉంటాయండి. 14 మంది మనువుల పేర్లు. అందులో స్వారోచిష మనువు సంభవం పెట్టాడు కదా పెద్దన గారు మనుచరిత్ర గ్రంథానికి. అంటే ప్రవరుడు తర్వాత స్వరోచి, వరుధుని కుమారుడు స్వరోచి, ఆ స్వరోచి కుమారుడు స్వారోచిషుడు. ఆయన పుట్టుగా ఆయన పరిపాలనతో ఆపేస్తాడు గ్రంథాన్ని. స్వారోచిష మనుసంభవం. ఆ స్వారోచిషుడిని గురించి భాగవతంలో చెబుతూ ఈయన అగ్నిపుత్రుడు అంటాడు. స్వారోచిషుడు అగ్నిపుత్రుడు ఏమిటి? స్వరోచి కుమారుడు కదా. అగ్నిపుత్రుడు అనడం ఏమిటి? స్వరోచి ఏ రకంగా పుట్టాడు, ఎవరికి పుట్టాడు? ప్రవరుడికి పుట్టాడు. మనకు ఆశ్చర్యంగా మాయాప్రవరుడికి పుట్టాడు. నిజానికి ప్రవరుడు కాదు, ప్రవరుడు వెళ్ళిపోయాడు. మాయాప్రవరుడు ఆ వేషంలో వచ్చాడు. కానీ వరుదిని మనస్సులో ఉన్నది అసలు ప్రవరుడే. ఆ స్త్రీ మనస్సులో ఉన్నటువంటి పురుషుడే ప్రధానం. శారీరక సంగమం ప్రధానం కాదు. బిడ్డకు వచ్చే లక్షణాలు అదే ముఖ్యం లెక్క. అందుకని ఆవిడ మనస్సులో ఉన్నది ప్రవరుడు కావడం వల్ల స్వరోచికనే ప్రవరుడు లక్షణాలు వచ్చాయి. ఆయన అగ్నిహోత్ర ఆరాధకుడు. అదే స్వరోచి అగ్ని సంభవుడు. అగ్ని సంభవుడికి పుట్టినవాడు కాబట్టి అగ్ని పురుషుడు, అగ్ని సంభవుడు, అగ్ని అవతారం అని చెప్పారు స్వారోచిషుడిని. అంటే అగ్నిని ఆరాధిస్తే అగ్ని లోకాలే, దేవతల లోకాలే. పితృదేవతలను ఆరాధిస్తే పితృదేవతల లోకాలే. ఇంద్రాది దేవతలను ఆరాధిస్తే ఇంద్రాది దేవతల లోకాలే. ఇది ఏదీ కాకుండా భగవద్గీతని యోగ వాసిష్టాన్ని పట్టుకుని యాంతి మధ్యాజనోపి మాం, నన్ను ఆరాధిస్తే నా లోకమే అన్నాడు. నా లోకం అంటే అదో మా లోకం. ఏ లోకము లేకపోవడమే భగవంతుని లోకం. అంతేగాని ఆయనకి మళ్ళీ ఓ లోకం 4 స్తంభాలు పెట్టకండి. భగవంతునికి లోకం ఉండదు. ఈ లోకమంతా ఈ లోకం ఆయన లోకం కాదా? ఈ లోకం ఉంటే ఆ లోకం ఉంటుంది. అంటే లోకం అంటే చూస్తున్నాగా ఇదంతా ఆయన లోకమే. ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండి ఆనందంగా ఉండడమే ముక్తి తప్పితే ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళడం ముక్తి అంటే ముక్తి అనే మాటకి అర్థమే లేదు అసలు. ఆ మాటకు అర్థమే కుదరదు. ఆత్మ పదార్థం ఎక్కడికి వెళ్ళదు, కదలదు, మెదలదు, అరగదు, చెరగదు. అంటే ఎక్కడున్నవాడు అక్కడే ఉండి ఆనందంగా ఉండడం ముక్తి తప్పితే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళడం కాదు ముక్తి అంటే. ఎక్కడికో వెళ్ళిన తర్వాత మనం వైకుంఠం వెళ్ళినా, కైలాసం వెళ్ళినా, బ్రహ్మలోకం వెళ్ళినా మన బుద్ధులు మారకపోతే జరుగుతుంది ఏమిటో ఇదివరకు మనమే చెప్పుకున్నాం చాలా ఉదాహరణలు. అందుకని దాని మీద మనం దృష్టి పెట్టాలి. అలా పెట్టాలి అంటే అంత సత్సంతానం కలగాలి అంటే, సత్సంతానం కలిగితే ఉపయోగం ఏమిటో తెలుసుకుంటే మన బుద్ధులు అలా మార్చుకుని సచ్చీలంతో స్త్రీ పురుషులిద్దరూ మంచి శీలంతో ఉంటేనే మంచి సంతానం కలుగుతుంది. స్ఫురతరని ఇతిమంతులకు పుత్రులగంచినగాక ముష్కరులగనంగ తేజములుగల్గవుగా. స్ఫురతర నీతిమంతులకు పుత్రులగంచినగాక ఒక్క ముష్కరుని గనంగ తేజములుగల్గవుగా. మణికీలిదాంగుళాభరణములంగుళంబుల శుభస్థితి పెట్టినగాక. మణికీలిదాంగుళాభరణములంగుళంబుల శుభస్థితి పెట్టినగాక. గాజుటుంగరములు పెట్టినందున వికాసము గల్గునటయ్య భాస్కర. గాజుటుంగరములు పెట్టినందున వికాసము గల్గునటయ్య భాస్కర. ఎందుకు స్వారోచిషుడు అగ్ని సంభవుడుగా కావలసి వచ్చింది? అసలు ఆ కథలో ప్రవరుడు ఎందుకు వరుధుని వెళ్ళి కలవాల్సి వచ్చింది అంటే, మహామన్వంతరం ఒక కొన్ని కోట్ల సంవత్సరాలు పరిపాలించి జాతికి దిశానిర్దేశం చేసేటువంటి చక్రవర్తి పుట్టాలి అంటే ఆ డిఎన్ఏ ఎంత గట్టిదై ఉండాలండి. ఈవేళ మనం ఎవరైనా శ్రద్ధ చేస్తున్నామా దాని పట్ల? ఏదో లైంగిక ప్రక్రియ అంటే దానికి దీనికి సంబంధం ఏంటి, దీనికి దానికి సంబంధం ఏంటి అని మాట్లాడేస్తున్నాం అంతే. రకరకాల సర్రోగసి, వెర్రిగసి అని విపరీత పద్ధతుల ద్వారా సంతానం పొందుతున్నాం తప్పితే సక్రమమైన పద్ధతిలో మనం శీలవంతులమే ఉంటే మంచి సంతానం మనకి ఎందుకు కలగదు అనేటువంటి దీక్షతో మనం ఉన్నామా? ఆ ఉండడం ఎంత ప్రధానం అంటే, స్ఫురతరని ఈతిమంతులకు పుత్రులగాంచినగాక. మంచి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, దానికి తగిన సంస్కారం కలిగిన వాళ్ళు పుట్టాలి. కానీ ముష్కరులగా నంగ తేజములు గంగవుగా పనికిమాలిన కొడుకులు పుడితే ఎంతండి? మార్నింగ్ వాక్ ఎడుతుంటేనేమో వాళ్ళ ఆడాళ్ళ మెడలో పెట్టి గొలుసులు తెగొట్టేస్తారా? వీళ్ళంతా ఇంజనీరింగ్ పిల్లల, వీళ్ళు మన సంతానమా? కర్మ కాదండి దేశానికి. వీళ్ళు మత్తు మందులు ఎక్కడైనా దొరికాయంటో యువకులే ఉంటున్నారా అందులోనూ? ఎక్కడైనా క్లబ్బులు, పబ్బులు, పార్టీలు జరిగే పట్టుకున్నారంటే అమ్మాయిలు, కాలేజీ అమ్మాయిలు ఉంటున్నారండి. ఇదివరకు అబ్బాయిలు దొరికేవారు, ఇప్పుడు అబ్బాయిలు ఎంతమందో అమ్మాయిలు ఎంతమంది, నిష్పత్తిలో కూడా తేడా కూడా ఏం లేదు.
తీరా పత్రికల వారు ఫోటో తీసేసరికి మాత్రం మొహం మీద కొంగు. అసలు ముందు అక్కడికి వెళ్లే ముందు ఈ సిగ్గుపడితే ఎంత బాగుండేదో. పత్రికల వారు ఫోటో తీస్తుంటే కనపడకుండా ఇలా కప్పేసుకుని మొహం మీద కొంగు వేసుకుని ఎన్ని నాటకాలు. అసలు జీవితంలో ఈ కొంగు కప్పుకోవడం ముసుగేసుకోవడం అనేది ఉండుంటే ఈ స్థితి వచ్చేది కాదు అసలు. అంటే ఎలా ఉందంటే దృష్టి, మేము ఏం చేసినా చేస్తాం కానీ ఎవరికి తెలియకూడదు. తెలియకుండా ఉంటే ఏదైనా తప్పు కాదనే భావన ఎంత దుర్మార్గం. తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పే కదా. ఒక మహాశిల్పి ఉన్నట్ట, నిజాయితీ అంటే చెప్తున్న మహాశిల్పి 70 అడుగుల శిల్పం చెక్కేట. 70 అడుగుల శిల్పం అండి, సరస్వతీదేవిది. రాజుగారు చెక్కించాడు కావాలని. చాలా తపస్సు ధారపోసాడండి. 70 అడుగుల శిల్పం అంటే అసలు ఆ రాయి ఎంత ఎత్తి ఉంటుంది, అందులోంచి శిల్పం కదా. అది ఇంకా 30 అడుగులు వేసుకోండి. 70 అడుగుల శిల్పం చెక్కాక అంతా చెక్కదానికి కొన్నేళ్లు పట్టింది. మహాతపస్సు చేసి చెక్కాడు. ఇంకా అదే దీక్ష. ఒక కొడుకు కూడా పక్కనే సహాయకుడు ఉన్నాడు, ఆయనకి శిక్షణ ఇస్తున్నాడు. ఆయన తయారయ్యాడు, చెక్కాడు. పొరపాటుని ఆ శిల్పం అంతా చెక్కాక ఒక లోపం బయటపడింది. అమ్మవారి యొక్క ముక్కుకి పై భాగంలో ఒక గాడి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు, ఒక గుంటలాగా బాగుంది. చాలా బాధపడిపోతున్నాడు ఈ శిల్పి పెద్ద ఆయన. ఇలా అయిపోయింది మళ్ళీ అని చివరికి 5-6 రోజులు మదన పడి జ్వరం పడి తేరుకుని కుదరదు అని రాజుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పెద్ద శిల అడుగుతాను, మళ్ళీ చెక్కుతాను అన్నట్ట. కొడుక్కి యంగ్స్టర్ కదండి, మరి యువతరం, వీరి ఆలోచనలు వేరుగా ఉంటాయి. వీరికి షార్ట్ టర్మ్ బెనిఫిట్, వెంటనే డబ్బు కావాలి, వెంటనే. నాన్నగారికి ఏమన్నా పిచ్చా, ఇప్పటికి 3 ఏళ్ళు అయింది ఈ శిల్పానికి, మళ్ళీ చెక్కుతానంటాడు చిన్నదాని గురించి అని తండ్రి అన్నట్టు. ఏమిటి అంత మాత్రం లేదు అబ్బాయి, మన వృత్తి ధర్మం, అలా లోపం రాకూడదు, మనం చూసుకోవాల్సింది మనం చూసుకోలేదు. నువ్వు కుర్రాడు, నువ్వు చూడకపోతే తప్పలేదు, నేను చూడలేదు, నేను చెక్కుతాను, మళ్ళీ నేను శ్రమ పడాల్సింది, రాజు డబ్బిచ్చినా నేను పుచ్చుకోను. ఇంత వృత్తి ధర్మం పట్ల ఇంత అంకిత భావం ఉండేదండి ఆ మహానుభావులకి. వాళ్ళు ఏ వృత్తి చేపడితేయండి వాళ్ళ పాదాలకి నమస్కారం. అప్పుడు కుర్రాడు అన్నట్ట, నాన్నగారు ఏమిటి మీరు అంత బాధపడిపోతున్నారు, ఇది నిలబెడతారు శిల్పం పెద్ద చెరువులో ఎక్కడో హుస్సేన్ సాగర్లో బుద్ధుడిలాగా. ఆ ముక్కు మీద ఉన్న గాడి ఎవరు చూశారు, ఎవరికి తెలుసు అన్నట్ట. వెంటనే ఈ శిల్పి, ఎవరికి తెలుసా, నాకు తెలుసు అన్నట్ట. అదండి నిజాయితీ ఈ దేశంలో. నా భారతదేశం ఎంత గొప్పది, నా జాతి ప్రజలు ఏ వృత్తి వాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళు. నాకు తెలుసు, ఎవరికో తెలవడంతో నాకు నిమిత్తం ఏమిటి, నాకు తెలుసు, కుదరదు, తీసిపారేసేట శిల్పాన్ని. అంత నిజాయితీ కలిగిన దేశం ఈవేళ పబ్బుల్లో దొరికి, క్లబ్బుల్లో దొరికి, ఎక్కడ పడితే సబ్బుల్లో దొరికి, ఎక్కడ పడితే అక్కడ దొరికి, మార్నింగ్ వాక్కులు మెళ్ళలో గొలుసులు కొట్టేసి దొరికి, ఇది మేము ఎవరికి తెలియదు అనుకున్నాం అని మాట్లాడుతున్నారే. మనకి తెలియదా దొంగతనం చేస్తున్నట్టు మిత్రమా? చేసేవాడికి తెలియదా? దానికి సాక్ష్యాలు చూపించాలా? ఇలాంటి పుత్రుళ్ళు కంటున్నామే ఈవేళ. వీళ్ళలో కొంతమంది గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తుంది. ఎంత దుర్మార్గం. ప్రభుత్వం సొమ్ములు తిని మనం చేస్తున్న పనులు ఇవా? ప్రజల సొమ్ము తిని మనం చేస్తున్న పనులు ఇవా? ఆలోచించుకోవాలి విద్యార్థులు. ఇదే సంస్కారం అంటే. స్ఫురతరని ఈతిమంతులకు పుత్రుల గల్గినగాక. ఏది నిజమైన సంస్కారము, అసలు పుత్రుడికి నకిలీ పుత్రుడికి తేడా ఏమిటో ఒక్క మాటలో తెలుసుకుందాం. స్ఫురతరని ఈతిమంతులకు పుత్రులు గల్గినగాక, ఒక్క పెక్కు ముష్కరులగా నంగతి జములు గల్గము అని ఉదాహరణ చెబుతున్నాడు చూడండి. మణికీలిత అంగుళాభరణములు అంగుళంబుల శుభస్థితి పెట్టినగాక, గాజుటుంగరములు పెట్టినందున వికాసము గల్గునటయ్య భాస్కర. చక్కగా వేలికి ఉంగరం పెట్టుకోవాలంటే బంగారపు ఉంగరం పెట్టుకోవాలి. దానిలో ఏదైనా మంచి కెంపు లేదా పగడం లేదా వజ్రం, వైడూర్యం, మరకతం, పుష్యరాగం ఏం పెట్టుకోగలిగితే అది మంచిది. విత్తం కొద్దీ వైభవం, అందం. అలా ఏదైనా మణులు పొదిగినటువంటి ఉంగరం ఉంటే వేలికి అందంగా ఉంటుంది తప్పితే గాజుటుంగరములు పెట్టిన వికాసము గల్గునటయ్య భాస్కర. ఈవేళ మారిపోయిన అభిరుచి చూడండి. వజ్రాల ఉంగరాల అభిరుచి కలిగినటువంటి నా దేశ యువకులు ఈవేళ గాజు పూసలు వేసుకు తిరుగుతున్నారు. ఇనప ముక్కలు, గాజు పూసలు, శంఖాలు. పెద్ద శని, శంఖం ఇంట్లోనే ఉండకూడదంటారు దేవుడు గూట్లో తప్ప. నత్తగొల్లలు, శంఖాలు మెళ్ళలో వేసుకోవడం, చేతులు కట్టుకోవడం, ఇది ఏమిటండి? అది అభిరుచులు. కలికాలంలో అభిరుచులు కూడా దరిద్రపు అభిరుచులు. ఇవి ఉండకూడదు, అవే నచ్చుతున్నాయి మనకి. నిలవతిండి తినకూడదు. ప్రతి ఇంట్లో 2 ఫ్రిడ్జులు, ఒకటిగా శుభ్రంగా నిలవ పెట్టడం, తిన్నాం. ఏది వద్దన్నామో అదే. అందుకే కాలం ఎలా అయిపోయింది. గాజుటుంగరాలు, గాజురాళ్ళు ఉంగరాలుగా పెట్టుకుంటే మెరుస్తే పగిలిపోతాయి, ఏం ఉపయోగం అయ్యా? నిజమైన బంగారు ఉంగరం పెట్టుకుని దాని మీద ఒక మంచి మణి పెట్టుకుంటే అది కదా ఉంగరం.
అలాగా నకిలీ పుత్రులని చెప్పుకోవడానికి ముగ్గురు, మాకిద్దరు ఉన్నారండి, ముగ్గురు ఉన్నాయి, వేళ 10 మంది ఉండేవారు. పోనీ ఇప్పుడు ఆ భాగ్యం కూడా లేదు. ఇద్దరు ఏం చేస్తున్నారని, ఏం చేయట్లేదండి చెప్పడం లేక వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ ఏమీ లేదు, ఖాళీగా ఇంట్లో పడుకోవడం బిజినెస్. చాలామంది ఇంట్లో పడుకున్న పిల్లల్ని తల్లిదండ్రుల పాపం వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి. బయట చెప్పుకోలేక మా వాడు బిజినెస్ చేస్తున్నాడని చెప్పుకుంటే ఏమీ లేదు. వీడు బిజినెస్ ఏంటంటే పొద్దున్న 10ంటికి లేవడం, అక్కడ తల్లి బలవంతం మీద కాస్త పాలో ఏదో తాగి మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ టీవీ దగ్గర కూర్చోవడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి పిలిచినా రాకపోవడం, 2ంటికో 3ంటికో రావడం, మళ్ళీ టీవీ దగ్గర కూర్చోవడం, బయటికి వెళ్ళినా ఓ 300 ఖర్చు పెట్టడం. ఇస్తే తండ్రి, ఇవ్వకపోతే తల్లి. లేకపోతే అమ్మమ్మ తాతయ్య ఉంటే గొడవ లేదు, ఇంకా అమ్మమ్మ మనందరికీ లోకివే పెద్దావిడే, కొంగట్టుకుంటే ఇవకేం చేస్తుంది, ఇలా మొత్తం ఖర్చు పెట్టడం శుభ్రంగా. మనం ఖరీదైన హోటల్ నుంచి బిర్యానీలు అవి తెప్పించుకోవడం, 1000 రూపాయలు పెట్టి పలావులు శుభ్రంగా. వీడు ఒక్కడ కాదు, మళ్ళీ వీడి ఫ్రెండ్స్ పాపం తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మావాడు డిగ్రీ చదువుతున్నాడు, చదవట్లే, ఎప్పుడు మానేశాడు, బిజినెస్ చేస్తూ ఏం లేదు, ఒట్టిదే. వాడు సినిమాల కోసం ట్రై చేస్తున్నాడు. సినిమాల కోసం ట్రై చేయడం ఏంటండి, ఏది ఈ ట్రై అయ్యేదే అది ఇది. ఇలా చెప్పుకుంటున్నారండి. గాజు టుంగరాలు మరి బయటికి చెప్పుకోలేరు, దిగమింగలేరు, ఈ బాధని మింగలేరు, కక్కలేరు. అందుకే ఒక్క మాట చెబుతాను, 4 శత్రువులు అవుతారట లోకంలో, 4. ఇది సామెతే, ఇది పెద్ద సూక్తి అని నేను అన్నాను, కానీ చమత్కారం ఉంది ఇందులో. కానీ మనం గ్రహించాలి. భార్యా రూపవతీ శత్రు, మాతాచ వ్యభిచారిణి, పితాచ రుణవాన్ శత్రు, పుత్రశత్రుర పండితక. ఎవరు ఎప్పుడు శత్రువులుగా మారిపోతారో చెప్తున్నప్పుడు మంచివాళ్లే, కానీ శత్రువులు అయిపోతారు. మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు. భార్యా రూపవతీ శత్రు, అందమైన భార్య శత్రువుతో సమానం అన్నాడు. అదేమిటండి, భార్యను అలా అంటారండి అను. ఈ సామెత నేను చెబుతున్నా, దయచేసి మరోలా అర్థం. సామెతలన్నీ అన్ని సందర్భాల్లోనూ అందరికీ వర్తించవు, కొందరికే కొన్ని సందర్భాల్లోనే వర్తిస్తాయి. అన్ని సందర్భాల్లో వర్తించేదాన్ని సూక్తి అంటారు. కొన్నిట వర్తించి మామూలు లోకోక్తి, అది సామెత. లోకంలో ఉందో మాట అంతే, అది అన్నిటా నిజం అవ్వాలని ఏం లేదు. కానీ ఎందుకు చెబుతున్నారు అంటే, భార్య అందమైనదైతే ఆవిడ బాగానే ఉంటుందండి, ఆవిడతో వచ్చిన ఇబ్బంది లేదు. వీడు తట్టుకోలేడు. అందాన్ని చూసి చేసుకుంటాడు, మంచి ఫిగర్ అదే ఆ ఫిగర్ బాగానే ఉంది, తర్వాత వీడికి షుగర్ మొదలైంది. ఇక ఎవరైనా చూస్తున్నారేమో అని బెంగ. ఏ హోటల్కి వెళ్ళని, ఏ పార్క్కి వెళ్ళని, ఏ సినిమాలకు వెళ్ళని, వీడి చూపు భార్య మీద ఉండదు, పక్కవాడి మీద ఉంటుంది. ఇక అక్కడి నుంచి వీడిని అనుమానించడం మొదలెడతాడు. అంటే ఆవిడ మంచిదేనా, ఆవిడ విషయంలో ఇతరులు ఎలా ఉన్నా ఆవిడ ఎందుకు శత్రుత్వ భావనో వ్యతిరేక భావనో మన మనసులో వచ్చిందే లేదా. ఇది ప్రాచీన సాహిత్యం గమనించి చాటువుగా చెప్పింది తప్ప అండి. అంచేత భార్యని కానీ భర్తను కానీ ఎంచుకునే విషయంలో అందం మంచిదే, కానీ అందానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు. చాలా ఉన్నాయి చూడాల్సినవి. దాంతోపాటు అందం తప్ప కేవలం అందం నాకు నచ్చింది అని చేసుకుంటూ ఇవాళ చాలా పెళ్ళిళ్ళు అలాగే జరుగుతున్నాయి. అంటే వెంటనే డైవర్స్, వెంటనే గొడవలు. ఎందుకంటే అందం నచ్చింది, అందంలో ఏదో తేడా వచ్చింది, లేకపోతే ఇంకెవరో అందమైన వాళ్ళని ఇచ్చారు, లేకపోతే ఈ అందమైన వాళ్ళ మీద అనుమానం మొదలైంది. ఇవన్నీ గ్రహించి చెప్పారు పూర్వం, అందానికి అంత ప్రాధాన్యం ఇవ్వకుండా. ఆయన అందమైన భార్య శత్రువుతో సమానం, నేను సుఖంగా ఉండలేవు. రెండో మాట, మాతాచ వ్యభిచారిణి, ఇంకా ఎక్కువ వ్యాఖ్యానం అనవసరం. తల్లి గనక తప్పుడు ప్రవర్తన కలిగిందైతే ఆ కూతురు ఆ కొడుకు తలెత్తుకోలేరు ప్రపంచంలో, అంతకంటే శత్రువు లేదు వాళ్ళకి. ఆ తల్లిని విడిచిపెట్టి తాము బతకడం మంచిది. ఫలానా ఆవిడ బిడ్డలం అని చెప్పుకోవడమే చాలా అవమానం. అది వాడు సొంతంగా బతకడం మంచిది, కూలి పని చేసుకోవడం మంచిది. పితాచ రుణవాను శత్రువు, ఇక్కడ చమత్కారంగా ఓ మాట చెప్పు. తండ్రి కూడా ఒకడు శత్రువు. ఎప్పుడు ఒక్కో తండ్రి ఉంటాడు, ఏమీ సంపాదించడు, ఏదో ఉన్నదే ఖర్చు పెట్టి ఏదో చేస్తాడు మొత్తం మీద. చివరికి ఓ 4-5 లక్షలు అప్పు చేస్తాడు, పోతాడు. పోయే ముందు పెద్ద కొడుకు పిలిచి, నీకేమీ లేకపోయాను నాయన, 4 లక్షల అప్పు మిగిలింది అంటాడు, పోతాడు. చచ్చాడు. ఇప్పుడు ఈ కొడుకు వాడు శత్రువు, వాడు తీర్చుకోవాలి 5 లక్షలు. పితాచ రుణవాన్ శత్రువు, ఎంత బాగా చెప్పారండి శాస్త్రంలో. అప్పు చేసి పోయిన తండ్రి శత్రువు కాదా కొడుకు అన్నారు. ఆస్తి ఇవ్వకపోగా అప్పులు ఇస్తారా? తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకోవాలి. ఆస్తులు ఇవ్వడం వేరే విషయం, ఇవ్వకపోయినా పర్వాలేదు, అప్పులు మిగిల్చి వెళ్ళకూడదు. తల్లిదండ్రులు తాము ఉండగా చేసిన అప్పులు తామే తీర్చాలి, తల తాకట్టు పెట్టైనా సరే. కొడుకులకి కూతుళ్ళకి ఆ భారం మిగలనీయకూడదు. అలాగని కొడుకులు కూతుళ్ళు ఆ మాట మాట్లాడకూడదు. నాన్న మీకు ఎందుకు, మేము చూసుకుంటాం కదా, మీరు నిశ్చింతగా ఉండని చెప్పాలి. లేదా అప్పుల భారంతో ఉన్న తండ్రి గుండె ఆగిపోతే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన గుండె ఆగిపోకుండా ఉండాలంటే, ఏం పర్వాలేదు నాన్న, నేను ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాను కదా, నాకు ఉద్యోగం వస్తే మీకేమనుకుంటున్నారు, 25,000 జీతం వస్తుంది నాకు, మీ అప్పులు నేను తీరుస్తాను కదా అంటే ఆ తండ్రి ప్రశాంతంగా ఉంటాడు. ముందు ఆయనకి రోగం రాకుండా ఉంటుంది, అప్పుడు ఆయనే తీరుస్తాడు. ఈ అనుబంధాలు ఎలా ఉండాలి? కొడుకు మాట్లాడే మాట తండ్రి, తండ్రి మాట్లాడే మాట కొడుకు మాట్లాడితే ఎలాగా?
తండ్రి ఎలా తీర్చేసి పిల్లలకి ఏ భారం లేకుండా ఉందామా అని చూద్దామని చూడాలి. కొడుకులు అలా కాకుండా మేము చూసుకుంటాం కదా, మీకెందుకు, మీ ఆరోగ్యం మీరు చూసుకోండి అనే దిదిగా ఉండాలి. పితాచ రుణవాను శత్రువు. అప్పు చేసి కనుక తండ్రి చనిపోతే అంతకంటే శత్రువు ఇంకోలేడు. చివరి మాట ఇప్పుడు మన పద్యానికి సంబంధించిన మాట, పుత్రశత్రురపండిత. కొడుకు కానీ ఈ రోజుల్లో కూతురు కానీ చదువు రాని వాళ్ళైతే, చదువుకోని వాళ్ళైతే, అన్నీ కాపీ కొట్టి పాస్ అయిన వాళ్ళే అయితే ఇక అంతకంటే శత్రువు లేడు తండ్రికి. ఎందుకంటే ఏం చెప్పుకుంటాడు ఈ కొడుకు గురించి, ఏం చదివాడంటే అది ఏం చెప్పలేమండి, ఏం చెబుతామండి, ఏం లేవు తెలివితేటలు. గట్టిగా చదివాడేమో ఏదో ఉద్యోగం అడుగుదామన్నా అది సరైన సర్టిఫికెట్ కదా, చూసి రాసి సంపాదించుకున్న సర్టిఫికెట్ అది. వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే వీడి వల్ల కాదు, ఒక అక్షరం రాయమంటే స్పెల్లింగ్ తప్పులు. పైగా ఈ తండ్రి కనుక కర్మగాలి కాస్త పండితులైతే ఆయన తిడతారు అందరూ, ఏమిటి మీకు ఇలాంటి పుత్రుడు పుట్టాడు, ఏమిటి పండిత పుత్ర పరమశుంఠ అంటారు వెంటనే. ఈయనకి పెద్ద అవమానం ఇది. అంతే తాను కాస్త చదువుకున్నవాడు అయ్యండి, కొడుకు కనుక చదువు రానివాడైతే తండ్రికి అంతకంటే శత్రువు ఇంకొకడు లేడు. భార్యా రూపవతి శత్రు, మాతాచ వ్యభిచారిణి, పితాచ రుణవాన్ శత్రు, పుత్రశత్రుర పండిత. అంచేది మనం ఏ స్థానంలో ఉందామో చూసుకుందాం, ఏ స్థానంలో ఉన్నామో మనం ఆ అనుబంధం కలిగిన ఇతరులకు శత్రువులం కాకుండా చూసుకుందాం. సెలవు.